హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఎగ్ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 ఆనియన్ కట్ చేసిన ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకొని టమాటాలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, రుచికి తగినంత కారం పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఘాటుగా ఉంటుంది. టమాటా ముక్కలు, మసాలాలు బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కలుపుకొని గుడ్లు ఫస్టే ఉడకబెట్టుకున్నానండి నేను. గుడ్లు వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని 1 నిమిషం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ దింపుకోండి. చాలా సింపుల్గా టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.